ప్రార్థన చేసుకుని ఈ వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సంవత్సరపు వాక్యపు పండుగలలో 40 రోజుల కార్యక్రమంలో నిన్నటి దినాన మీ దాసుని ద్వారా మా ఆత్మీయ జీవితంలో బలపడుటకు అనేక విషయాలు మీరు తెలియచేశారని నమ్ముచున్నాం తండ్రి. ఈ రోజు నుండి మరొక సందర్భం గురించి ప్రారంభించుకొని ముందుకు ప్రయాణం చేయబోచుండగా మేమందరము నిమిత్త మాత్రులమేనా ప్రభువా, అనగా మీ నడిపింపు లేకపోతే మేము ఏమి కూడా తెలుసుకోలేమని, మేమేమి కూడా నేర్చుకోలేమని, మీ వద్దకు ఎలా చేరుకోవాలో తెలుసుకోలేమని గ్రహించి నేటి నుండి మీరు మాకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో ఈ 66 పుస్తకాల సముదాయంలో 2వ పుస్తకంగా కనపడుతున్న నిర్గమకాండములోని అనేక విషయములను ధ్యానించబోచుండగా మాతో మాట్లాడండి తండ్రి. మేము మీకు ఎలా దగ్గర అవ్వాలో మాకు నేర్పించండి, సహాయం చేయండి. ఎలాగూ ప్రతిరోజు కాస్త ఆలస్యం అవుతుందని భావించి మీ మందిరానికి వచ్చుటలో ఆలస్యం చేసే మనస్సు మీ బిడ్డలకు ఎవరికైనా ఉంటే వారిలో మార్పును కలుగజేసి నా తండ్రి, మీ ఆలయంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటి వాక్య విలువ ఎరిగి ప్రతి ఒక్కరూ నేను రావటం కొంచెం కాస్త ఆలస్యమైన వీరందరూ దగ్గరగానే ఉన్నారు కనుక సమయానికి చేరుకొని ప్రారంభపు ప్రార్థన నుండి ముగింపు వరకు అందరూ మీ సన్నిధానంలోనికి సమయానికి వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచుటకు వీరి మనస్సులను ప్రేరేపించమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. మీ వాక్యాన్ని గౌరవించి సమయానికి చేరుకున్న మీ బిడ్డలకు రావాల్సిన ఆశీర్వాదమును దీవెన అనుగ్రహించండి. ఇంకను ఆలస్యం చేస్తూ రాలేని పరిస్థితుల్లో ఉంటే వారందరూ క్షేమంగా త్వరగా చేరుకునేలాగా కృప చూపండి తండ్రి. ఈ చేస్తున్నటువంటి ప్రార్థన విజ్ఞాపన మీ సన్నిధికి చేరనివ్వండి నా ప్రభువా. ఎందరైతే మారు మనస్సు పొందక రక్షణానుభవంలోనికి రాకుండా మమ్మల్ని రక్షించుటకే పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చిన ప్రభు యొక్క విలువ ఎరుగక నిర్లక్ష్యం చేస్తున్న అనేక మంది హృదయాలలో ఈ వాక్యపు ధ్యానం, ఈ 40 రోజుల ప్రయాణం వారిలో ఎంతో మార్పు కలుగు చేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేము మీ మీద ఆధారపడిన వారం నా ప్రభువా. మా సొంతంగా మేమేమీ చేయలేం తండ్రి. మీ సహాయం లేకపోతే కొండల తట్టు మేము కనులెత్తి చూచినా, ఎటువైపు చూచినా, మనుషుల వైపు చూసినా సహాయం అందదని మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ వేచి చూస్తూ మా అందరితో మాట్లాడమని మీ పాదముల చింత సాష్టాంగ నమస్కారం చేస్తూ సంపూర్ణముగా మీ అధికారమునకు మమ్మను మేము సమర్పించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చున్నట్లయితే ఈరోజు 40 రోజులలో 2వ దినం అయినప్పటికీ మనం ప్రారంభించుకుంటున్న ఈ శీర్షికలో ఇది మొదటి దినం కనుక మనందరికీ గుర్తుండడానికి గడిచిన సంవత్సరాలలో ఒక సంవత్సరం మొదటిసారి కొన్ని సంవత్సరాల క్రితం మనం కలుసుకున్నప్పుడు ఉపవాసం అంటే ఏంటి, ప్రార్థన ఎలా చేయాలి, హల్లెలూయా అంటే ఏమిటి, మనం ఎలా స్పందించాలి, ఇలాంటి అనేక విషయాలు ప్రారంభపు దినములలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు
కొందరే ఉన్నారు, చాలామంది క్రొత్త వారు వచ్చారు. ఆ తర్వాత కాలంలో మరొక ఏడాది మనము ఇశ్రాయేలు రాజుల చరిత్ర అని, మరొక ఏడాది యూదుల రాజుల చరిత్ర అని, మరొక సంవత్సరమేమో యెహెజ్కేలు గ్రంథంలోని అనేక విషయాలు మనం ధ్యానించడం జరిగింది. మరొక సంవత్సరం ఇర్మియా గ్రంథాన్ని చూశాం. మరొక సంవత్సరం యేసు ప్రభు ఉపదేశించిన ఉపమానాలు, అనేకమైన విషయాలు మనం విన్నాం. అలా ప్రతి ఏటా ఏదో ఒక సందర్భాన్ని ఎంచుకొని ఈ 40 రోజుల సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో, వాస్తవానికి నేను సుదీర్ఘమైన అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను, కానీ నిజానికి ఇది సుదీర్ఘమైనది కాదు. 24 గంటల్లో ఒక గంట, అంటే 40 రోజులకు గాను ఎన్ని గంటలు? 40 రోజులు ఒక గంట మనం కూడుకుంటున్నామంటే వాక్యం కొరకు కేవలం 40 గంటలు. కేవలం 40 గంటలు అంటే ఎన్ని దినాలు? ఒక రోజులో 24, అంటే 1 ఫుల్ డే. 1 ఫుల్ డే. ఇక మిగిలిన బ్యాలెన్స్ ఎంత ఉంది? 16 గంటలు. అంటే 2 పూర్తి దినాలు కూడా మనము ఈ 40 రోజుల్లో ఉండటం లేదు. ఎందుకంటే నేను పలు సందర్భాల్లో ఈ సుదీర్ఘమైన ప్రయాణం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను పదే పదే. అమ్మో 40 రోజులు రావాలా దేవుని మందిరానికి అని అనిపించే అవకాశం ఉంటుంది. వాస్తవానికి 40 రోజులు వచ్చినప్పటికీ వాక్యం కొరకు మనం కేటాయించే సమయం ఒక గంటనే కనుక, ఆ గంటను ఈ 40 రోజులు మనము లెక్కేస్తే 2 సంపూర్ణమైన దినాలు, ఒక పగలు ఒక రాత్రి కూడా పూర్తి అవడం లేదు. కాబట్టి చాలా తక్కువ సమయమే అని భావించాలి. ఎక్కువసేపు గుడుకుంటున్నామా, తక్కువసేపు గుడుకుంటున్నామా? ఈ 40 రోజుల్లో తక్కువసేపే, చాలా తక్కువసేపే. ఈ చాలా తక్కువ సమయంలో యాబ్సెంట్ అయ్యే వాళ్ళు ఎంతమంది, వచ్చేవాళ్ళు ఎంతమంది? మొదటి దినం నుండి చివరి వరకు ఆగిపోకుండా వచ్చేవాళ్ళు ఎందరుంటారో అది కూడా మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అందుకే బైబిల్ చెబుతుంది మనల్ని మనం పరీక్షించుకోవాలట. ఉద్యోగాలకైతే రెగ్యులర్గా వెళ్తాం, లీవ్ పెట్టుకుంటాంలేండి కుటుంబ అవసరాలు పరిస్థితులను బట్టి. స్కూళ్ళకు కాలేజీలకు అయితే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మనం ఏమాత్రం మిస్ అవ్వం. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతే ఓకే, కానీ రోజు పోతున్నాం కదా మందిరానికి, ఈరోజు ఒక్కరోజు పోకపోతే చాలే అని రావటానికి అవకాశం ఉన్నా కూడా మనము ఆగిపోతే దేవునికి లెక్క ఒప్పచెప్పాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఒక విషయం అడుగుతాను, పనుల విషయంలో మనకెక్కువ పని ఉంటుందా, దేవునికి ఎక్కువ పని ఉంటుందా? ఒకవేళ దేవునికి పని తక్కువ ఉందనంటే ఆయన అవమానపరిచినట్లు అవుతుంది కనుక మోమాటం కొద్దన్నా కనీసం చెప్పుకోవాల్సి వస్తుంది, మనకంటే దేవునికే పని ఎక్కువ ఉంది అని మనం చెప్పుకుంటాం. అట్లా వాస్తవానికి దేవునికి ఏం పని ఉంటుంది, ఆయన ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు, మనల్ని చూస్తూ ఉండటమే కదా అని మనం అనుకోవచ్చు. ఇక్కడ రాత్రి అయింది, కొద్దిసేపు తర్వాత మనం ఇంటికి వెళ్ళి నిద్రపోతాం. నిద్రలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు పరిస్థితి. ఉదయాన్న మనల్ని క్షేమంగా మరొక దినానికి నడిపించాలి దేవుడు. ఆ తర్వాత మనకిక్కడ చీకటి అయిందంటే వేరే దేశాల్లో పగలవుతుంది. ఇక్కడ పగలైనప్పుడు వేకోజామునే అనేక పక్షులు శబ్దాలు చేస్తూ ఆకాశంలో ఎగురుతూ పోతూ ఉంటాయి. నాకు అనిపిస్తుంది, ప్రభువా మరొక దినం ఇచ్చి మాకు నిద్ర లేపావు, మాకు గింజలు ఆహారం ఎక్కడ నువ్వు ఏర్పాటు చేసావో ఆ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకెళ్తున్నందుకై దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు అని పక్షులు వాటి భాషతో దేవుని స్తుతించుకుంటూ వెళ్తున్నాయి.
పక్షులైతే దేవుని స్తుతిస్తాయి, ఆకాశంలో దేవుని మహిమను ప్రచురపరుచున్నవి, అంతరిక్షంలో ఆయన మహిమను ప్రచురపరుచున్నవి. మనము ఉదయం లేవగా వాట్సాప్, ఫేస్బుక్లో మనకు కనపడుతుందేమో పొద్దున్నే స్క్రీన్, అక్కడ ఎవరెవరు నాకు గుడ్ మార్నింగ్ చెప్పారు, ఎవరెవరు చెప్పలేదని. డేటా అనలిటిక్స్ అనేవి కొన్ని వచ్చాయి, సాఫ్ట్వేర్ చదివే వాళ్ళకి తెలుస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా వాట్సాప్లో గుడ్ మార్నింగ్ చెప్పుకునేది ఏ దేశం అంటే మన దేశమే అట, ఇండియాలో. అత్యధికంగా గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు చెప్పుకునేది ఆ డేటాలో. మన యొక్క ఎమోషనల్ ఫీలింగ్స్ ఏంటంటే, ప్రతిరోజు నాకు గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు ఈరోజు చెప్పలేదే, ఏమైందబ్బా, ప్రతిరోజు నాకు గుడ్ నైట్ చెప్పేవాళ్ళు ఈరోజు ఎందుకు చెప్పలేదబ్బా అని అలిగి కూర్చునే మనుషులు కూడా ఉండిపోయారట. మనకైతే ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పకపోతే అంత ఫీల్ అయిపోతుంటామో, దేవునికి మనము థ్యాంక్స్ చెప్పకుండా ఉదయాన్నే నిద్రలేస్తాం చూసారా. బహుశా మనలాంటి ఫీలింగ్సే దేవునికే ఉంటే, నిద్రలేచిన తర్వాత నేను ఎందుకు జ్ఞాపకం లేని వీరికి అని దేవుడు అనుకుంటే ఏంటి పరిస్థితి. కాబట్టి మన దినాన్ని దేవునికి సమర్పించుకుంటూ, ప్రభువా ఈ దినమంతా నీవు చెప్పినట్లుగా అలా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ పోయామనుకోండి, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారం నాకు ఒప్పుకో, అప్పుడు ఆయన నీకు నువ్వు చేసే పనుల్లో ప్రతిఫలం ఇస్తాడు. అయితే ప్రియులారా, ఈ సంవత్సరం ఈ 40 రోజుల్లో మనం ధ్యానించబోయేదే దేవుని ప్రజలతో దేవుని నివాసం. ఏమిటి మన అంశం? దేవుని ప్రజలతో దేవుని నివాసం. ఇదేమిటి? మా కుటుంబ సభ్యులతో మా నివాసం. మీరు ఎక్కడుంటారు అంటే పలానా చోటు ఉంటాం. మీతో కలిసి ఎవరెవరు నివసిస్తారు అని అంటే మన కుటుంబ సభ్యుల పేర్లన్నీ చెబుతాం. ఈ 40 రోజుల ప్రయాణం మనము ముగించుకునే సందర్భానికి వచ్చేసరికి మనం జ్ఞాపకం చేసుకునేదే ప్రభు యొక్క శిలువ మరణం, అది గుడ్ ఫ్రైడే. ఆ తర్వాత ఈస్టర్ అని దేవుడు తిరిగి లేచాడు నా ప్రభు నా కొరకని, అలా జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తాం. దేవుడైన ప్రభు మనిషి రూపంలో మనుషుల మధ్యకు వచ్చాడు. దేవుడు మనుషుల మధ్యలోకి వచ్చాడు. ఎందుకు మనమంటే అంత ప్రేమ ఆయనకి. ఈ సంవత్సరం నిర్గమకాండం ప్రారంభించుకుంటున్నామని చెప్పడం జరిగింది. కానీ ఇన్ని అధ్యాయాలు ఎంతో క్షుణ్ణంగా పరిశీలించాలంటే ప్రతి వచనాన్ని చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే క్లుప్తంగా మన ఆత్మీయ జీవితాలకు ప్రస్తుతమైన స్థితిని బట్టి ఏవైతే అవసరమో ఆ విషయాలన్నీ ఈ పుస్తకంలో నుండి చాలా జాగ్రత్తగా చదువుకుంటూ ముందుకెళ్దాం. ఈరోజు మొదటి దినం కనుక కేవలం కొన్ని పరిచయ మాటలు విని ఎవరెవరైతే రాలేకపోయారో, వీళ్ళు వచ్చేవాళ్ళు కదా ఈరోజు రాలేదు అని మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వారికి కూడా మీరు చెప్పి, మా మందిరంలో ఒక అద్భుతమైన ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి. దేవుని నివాసం, దేవుని ప్రజలతో దేవుని నివాసం అనే అంశం మీద చాలా విషయాలు మేము తెలుసుకుంటున్నాం. వారానికి ఒక్కరోజు వచ్చే టీవీ సీరియల్స్లో ఒక ఎపిసోడ్ ఈరోజు అయ్యిందనుకోండి, 15 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, ఇంకొక 15 నిమిషాలు కథ నడుస్తుంటుంది. ఆ 15 నిమిషాల్లో ఒక 2 నిమిషాలు రీక్యాపే వెళ్ళిపోతుంటుంది. గత వారం ఏం విన్నాం, ఏం చూసామో అని రీక్యాప్ చేస్తాడు ఆ సీరియల్లో.
మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కొరకు ఎన్ని రోజులు ఎదురు చూడాలి? వారం రోజులు ఎదురు చూడాలి. అంటే సంవత్సరానికి ఎన్ని ఎపిసోడ్స్ నడుస్తాయి? 52 ఎపిసోడ్స్ నడుస్తాయి. ఎందుకంటే ఇంచుమించు 52 వారాలు కనుక అరగంట లేదా 15 నిమిషాలు వచ్చే సీరియల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాని కొరకు మనం వారం రోజులు ఎదురు చూస్తున్నాం. ఆ వారం రోజుల్లో మనం చూసేది కేవలం 15 నిమిషాలే. అలా సంవత్సరం అంతా అయిపోయేసరికి కనీసం 30-40 గంటలు కూడా మనకు ఆ సీరియల్ రావట్లేదు. కానీ ఇక్కడ నిత్య జీవానికి నడిపించే మాటలు, నిత్యాగ్ని నుంచి తప్పించే మాటలు, మనిషిని సజీవంగా నిలబెట్టే మాటలు, దేవుని వాక్కు మనకు దేవుడు గ్రంథస్థం చేయించి ఇవి అందజేశాడని మనమే అనేక మందికి చాటి చెప్పాలి. ఎందుకు చెప్పాలి? మనందరికీ దేవుడు ఇచ్చిన ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంది. ఏమిటో తెలుసా? ఇక్కడ బాప్తిసం తీసుకున్నవారు చాలామంది ఉన్నారు. ఎవరైతే ఈరోజు రాలేకపోయారో, రావాలనే ఆశ ఉన్నా ఏం బోధంలే, వారానికి ఒకసారి బోధంలే అనే నిర్లక్ష్యం చేసేవాళ్ళు మన చుట్టుపక్కల కనపడుతూ ఉంటారు. యేసు ప్రభు ఎలాగైతే మనల్ని రక్షించడానికి వచ్చాడో మనం కూడా ఖచ్చితంగా ఆ పాత్రను పోషించవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు, మనకుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం అట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23, 24, 25 చదువుతాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా, రెస్పాన్సిబిలిటీ చూడండి, బాధ్యత. దిస్ ఈజ్ గాడ్స్ ఇన్స్ట్రక్షన్ ఫర్ అస్. దేవుని యొక్క ఆజ్ఞ, నియమ నిబంధన. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణమును ప్రకటించవలసిన బాధ్యత మనకు మీద ఉంది. మరణించిన ప్రభువు అలానే ఉండిపోలేదు, తిరిగి లేచాడు. కాబట్టి ఈ జీవ మార్గమును గురించి ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒకనాడు జీవ మార్గమును గురించి ఆ శిష్యులు ప్రకటించారు కనుకనే మనం ఎరిగి వచ్చాము ఇక్కడికి. ఆ జీవ మార్గము గురించి ఆనాటి ప్రవక్తలు కానీ శిష్యులు కానీ ప్రకటించకపోయి ఉంటే మనకు ఆ జీవ మార్గం ఒకటి ఉందని తెలిసేది కూడా కాదు. అనేక మంది త్యాగాలు, అనేక మంది వారి యొక్క జీవితాలలో ప్రభువును ధరించిన ఆ జీవితాలు ఈరోజు మనకు ఎంతో మార్గదర్శకంగా మారాలి. ఈ 66 పుస్తకాల సముదాయంలో మొదటిది ఆదికాండమైతే, రెండవ పుస్తకమే మనకు నిర్గమకాండం. నిర్గమకాండం ఇందులో మనకు 40 అధ్యాయాలు కనబడతాయి. ఈ 40 అధ్యాయాలలో మొదటి అధ్యాయంలోనే మనకు చాలా విషయాలు నేర్చుకోవడానికి దేవుడు అవకాశం చూపించాడు. ఎందుకు మనము ఈ నిర్గమకాండాన్ని ధ్యానించవలసిన అవసరం ఉంది? మనం అనుకోవచ్చు, గతంలో మీరు ఇశ్రాయేలీయుల నిర్గమం అనేది ఒకటి చెప్పారు కదా, మరి ఇశ్రాయేలీయుల నిర్గమం అనేది మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ నిర్గమకాండం దగ్గరికే ఎందుకు వచ్చాయి? ఇక్కడ ఉన్నారు చాలామంది పెద్దలు.
ఇశ్రాయేలీయుల నిర్గమమని, వారు ఎలా ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి చేరుకున్నారు అనే విషయాన్ని విన్నాం. కానీ దేవుని మాటలు జీవజలపు ఊట. అది ఒకసారి చదువుకున్న తర్వాత ఒక సందేశం ఒక కోణంలో మనకు అందుతూ ఉంటే, మరొక సందర్భంలో అవే మాటలు మరికొన్ని లేదా అనేకమైన నూతనమైన విషయాలు మనకు పరిచయం చేస్తూ వస్తుంది. అందుకే దేవుడు అంటాడు ఆయన మాటల గురించి, ఆయన గురించి పలు సందర్భాలలో. ఇర్మియా గ్రంథంలోని 2వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలియాలి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఆ 2 నేరములలో మొదటిది చెబుతున్నాడు ఆయన, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారట. మన దేవుడు ఏమై ఉన్నాడట? జీవజలముల ఊట. తొట్టిలో నీళ్ళు వేసుకుంటే, వాడుకుంటే తొట్టి ఖాళీ అవుతుంది, ఎండ తగిలితే నీరు ఆవిరైపోతుంది. అదే భూమిలో నుండి ఊబికే ఒక జీవజలపు ఊట ఉందనుకోండి, ఆ ఊటను సిద్ధపరిచి ఏర్పాటు చేసింది దేవుడే కనుక అది ఎండిపోదు. ఎండిన ఎడారిలో ఊటలను భూమిలో నుండి తీసుకురాగలిగే సృష్టికర్త మనకున్నాడు. అబ్రహాం గారి వద్ద నుండి హాగరు గారు వెలివేయబడినప్పుడు ఇష్మాయేలు అను తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళిపోతే, కుమారుణ్ణి ఎక్కడో దూరం పెట్టేసి ఇక వాడి చావు నేను చూడలేను అని తల్లి వేదనతో ఒక చోట దుఃఖంతో ఉండగా, ఆవిడ కొరకు ఇష్మాయేలు కొరకు దేవుడు భూమిలో నుంచి ఒక ఊటను పుట్టిస్తాడు. వెళ్ళి నీళ్లు తాగమా అని. అది బ్రతికి నీ కుమారుడు కూడా బ్రతుకుతాడు, నీ కుమారుడు కూడా దీవిస్తానని అక్కడ మాటిస్తాడు దేవుడు అక్కడ. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు, ఏ జనాంగం అయ్యారు అనేది మనకు అప్రస్తుతం. కానీ సహాయం చేసిన దేవుని గురించి మనం మాట్లాడుకుంటే, ఆయనతో కలిసి నమ్మకంగా జీవించే మనుషుల కొరకు ఆయన జీవజలమును దయచేస్తే, అంటే హాగరు గారికి ఇచ్చినటువంటి నీళ్లు జీవజలం అని నేను చెప్పట్లేదు, ఆయన వాక్ ఇచ్చాడు కనుక జలం ఉబుక్కుంటూ బయటకు వచ్చింది. అది ఎండిన ఎడారిలో నీటిని ఉద్భవింపజేసినటువంటి దేవుడు ఎండిన జీవితాలలో కూడా ఒక నవీనత్వాన్ని నిలబెట్టే తీసుకురాగలిగే శక్తిమంతుడు ఆయన. అందుకొరకే వచ్చాడు భూమి మీదకి యేసు ప్రభు. నిర్గమకాండములో మనకు కనపడేదే ఒక ప్రధానమైన వ్యక్తి. ఎవరైనా మోషే గారు కనబడతారు. దీని గురించి ఈరోజు పరిచయ మాటలు. మార్కు సువార్త 1వ అధ్యాయం. నిర్గమకాండం ధ్యానించాలంటే మనం క్రొత్త నిబంధనకు వెళ్ళి చూస్తున్నాం. ఒక్క వచనం కూడా ఇంకా చదువుకోలేదు. ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకున్న వాక్య ధ్యానంలో భాగంగా మనం ఈ వివరణ వింటూ ఒక వచనం కూడా చదువుకోలేదంటే నిర్గమకాండానికి సంబంధించి. మార్కు సువార్త 1వ అధ్యాయం. ఎందుకు మనకు నిర్గమకాండం అవసరం? దేవుని ప్రజలతో దేవుని నివాసం అనే ఈ సందర్భాన్ని ఈ సంవత్సరం మీ ముందుకు తీసుకొస్తూ పరిచయం చేయడం గల కారణం, మార్కు సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభువే, సాక్షాత్తు మన రక్షకుడైన ప్రభువే ఒక మాట మాట్లాడుతున్నాడు. 44వ వచనంలో, 43, 44 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయం 43, 44 వచనాలు. అప్పుడు ఆయన, ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి. కుష్ఠరోగము స్వస్థపరచబడిన తర్వాత
ఆ బాగైనటువంటి వ్యక్తితో ప్రభువు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను. యేసు ప్రభు ఇప్పుడు ఏ సందర్భం యొక్క ప్రస్తావన తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు? మార్కు సువార్తలో మోషే నియమించిన కానుకలను సమర్పించమని యేసు ప్రభు ప్రస్తావిస్తున్నారు. మీరు మోషే గురించి చదవండి కొన్ని విషయాలని. అక్కడ ఏదైతే నియమించబడిందో, ఏదైతే పరిచయం చేశాడో దాని గురించి మీరు ఆలోచించండి అని అంటున్నాడు యేసు ప్రభు అంటున్నాడు అక్కడ. అలానే లూకా సువార్త 24వ అధ్యాయం లూకా సువార్త 24వ అధ్యాయం why every book in the Bible is very important for our lives. మన జీవితాలకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి పుస్తకం ఎందుకు అంత అవసరం అనేది చదువుకుంటూ మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు ఏం వింటున్నాం మనం? దేవుని ప్రజలతో దేవుని నివాసం. ఏ పుస్తకంలో నుండి? నిర్గమకాండంలో నుండి. మరి నిర్గమకాండంలో నుండి ఎందుకు చూస్తున్నాం? అక్కడ మోషే గారు అనేక విషయాలు చెప్పారు. మోషే గారు చెప్పిన విషయాలు మీరు ఒకసారి గమనించండి అని మనకెవరో చెప్పారు. ఎవరు ఆయన? యేసు ప్రభు, మన రక్షకుడైన దేవుడు. లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనంలో, లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనంలో మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. ఇక్కడేదో ఈ వచనం మనల్ని ఆలోచింపజేస్తుంది. మోషే గారు యేసు ప్రభువును గూర్చిన వచనాలు చెప్పాడట. అంటే నిర్గమకాండంలో మనకు ఇప్పుడు ఎవరు కనబడాలి? నిర్గమకాండంలో ఎవరు కనబడతారు అంటే మనకు వెంటనే వచ్చిన సమాధానం ఏంటి? మోసెస్ అని చెప్పుకున్నాం. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత చదివితే యేసు ప్రభు అంటున్నాడు, అక్కడ నేనున్నాను చూడండి అంటున్నాడు. అక్కడ ఐఎమ్ దేర్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్. ఏముంది అక్కడ? లూకా సువార్త 24:27లో మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపిను అనంటే ప్రభువును వెతకటానికి 66 పుస్తకాలలో మనము చూడాలట. అందులో భాగంగా మోషే గారు అందరి గురించి ఆలోచించడానికి ఇప్పుడు మనకు సమయం సరిపోదు కనుక మోషే గారు మనకు ఎక్కడ పరిచయం అవుతారు? ఆది కాండంలోనా నిర్గమకాండంలోనా? నిర్గమకాండంలో ఉన్నారు. యేసు ప్రభువే చెప్తున్నాడు, నా గురించి మోషే చెప్పిన మాటలు మీరు వినండి అని. మరి ప్రభువే నా గురించి మోషే చెప్పిన విషయాలు మీరు వెళ్ళి వెతకండి అని చెప్తున్నాడంటే నిర్గమకాండంలో ఇప్పుడు మనము ఎవరిని వెతకాలి? అక్కడ ఎవరో ఉన్నారు, మన రక్షణకు ఆధారభూతుడు. అక్కడ ఎవరో కనిపించని స్థితిలో జీవము కలిగిన ఆయన మన కొరకు వేరే రూపంలో ఎక్కడో కనబడుతున్నాడు ఆయన. ఇంకా చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం ఎన్ని ఆధారాలు కనబడుతున్నాయి చూడండి. యేసు ప్రభు యొక్క శిలువ మరణం గురించిన ఈ ప్రార్థనా కూడికలు జరుగుతున్నాయి మనకి ప్రతి ఏటా 40 రోజులు. ఆ ప్రభువు సెలవిస్తూ
మీరు చదివే ప్రతి చోట నేను కనబడుతున్నాను, మీరు దాన్ని చూడండి అని అంటున్నాడు ఆయన. యోహాను సువార్త 5వ అధ్యాయము 45, 46, 47 వచనాలు. యోహాను సువార్త, గాస్పెల్ ఆఫ్ జాన్, చాప్టర్ నెంబర్ 5, 3 verses 45, 46 and 47. మీరు ఆశ్రయించుచున్న మోషే ఎవరు? ఆనాటి ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ యేసు ప్రభు, మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును. ఎందుకు నేరం మోపుతాడు అంటే, అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక, మోషే నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్లయినా నన్నును నమ్ముదురు. నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ప్రారంభ పుస్తకమైన ఆదికాండము, ఇవన్నీ రాసినది మోషే గారులా కనబడుతుంటే, ప్రభు సెలవిస్తూ, మీకు బాగా పరిచయం ఉన్న మోజెస్ తెలుసుగా, ఈ మోషే నా గురించి రాశాడు. మీరు మోషేని నమ్ముతున్నారా? డూ యూ బిలీవ్? అడుగుతున్నాడు ఇశ్రాయేలీలను. మాకెందుకు తెలియదండి, మోషే మాకు బాగా తెలుసు. 10 ఆజ్ఞలు కొండ మీద నుండి రాతి పలకల మీద రాయించుకొని తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రాన్ని దాటించుకొని తీసుకెళ్ళాడు. ఇలాంటివన్నీ చెబుతాం మనం మోషే గారి గురించి. కానీ ప్రభు అంటున్నాడు, మీకు మోషే చెప్పినవన్నీ చాలా ఇష్టంగా, నిజంగా మీకు మోషే అంటే అంత ఇష్టం ఉంటే, ఆ మోజెస్ అన్నీ నా గురించి చెప్పాడు. మీరు మోషేని నమ్మితే నన్ను నమ్మినట్లే. మీరు నన్ను నమ్మడం లేదంటే అర్థం ఏంటో తెలుసా? మీరు నన్ను నమ్మడం లేదు అనంటే ఎవరిని నమ్మనట్లు? మోషేని నమ్మనట్లు. అదే చెప్తున్నాడు యేసుప్రభు అక్కడ. 46వ వచనం, యోహాను సువార్త 5:46. అతడు నన్ను గూర్చి రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్ను నమ్ముదురు. మీరు మోషేను నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. అట్లయితే మోషే మొత్తం రాసింది నా గురించే. నీ గురించి ఎక్కడ రాశాడు? మాకు సంబంధమే లేదా? కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు అక్కడ. యోహాను సువార్తలో యేసు ప్రభు మాట్లాడుతున్నది ఎవరో పరాయి దేశస్తులతో కాదు, విదేశీయులతో కాదు, స్వదేశీయులతో, స్వకీయులతో, సొంత ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీకు బాగా పరిచయం ఉన్నాడుగా, మీకు బాగా తెలుసుగా మోషే. తెలుసు. ఏమేమి రాశాడో తెలుసా మీకంటే? తెలుసు. ఎవరిని గురించి రాశాడో తెలుసా? నన్ను గురించే. మీరు మోషేని నమ్మితే ఇప్పుడు ఎవరిని నమ్ముతారు? నన్ను నమ్మే తీరాలి. మీరు నన్ను నమ్మడం లేదు అని అంటే ఇప్పుడు ఎవరిని అబద్ధికుని చేస్తున్నారు? మోషే అబద్ధాలు చెప్పాడు అని మీరు అంటున్నారు, నింద వేస్తున్నారు. అందుకే నేను అబద్ధాలు ఎక్కడ చెప్పాను? నేను చెప్పిన మాటలు మీరు నమ్మక ఆయనను తిరస్కరించుచున్నారే అని ఆ మోషేనే ఈరోజు నిలబడి తీర్పు దినాన మీ మీద నేరం మోపుతాడు. ఎందుకంటే నేను చెప్పిన మాటలు మీరు ఎందుకు నమ్మలేదు అని అంటాడు మోషే మిమ్మల్ని చూసి. 47వ వచనం చూడండి. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల, చాలామంది బైబిల్లో 2 గ్రంథాలు ఉన్నాయి కదా, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు మనకు సంబంధం లేదు, మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలే మనం పాటించాలి, పాత నిబంధనకు సంబంధించినవి అవసరం లేదు అనే ఒక వర్గం కూడా ఉంది సమాజంలో. కానీ యేసు ప్రభువే చెప్తున్నాడు, మీరు వెళ్ళి ఒకసారి మోషే రాసిన లేఖనాలను చదవండి, అందులో నేను కనబడతాను. అప్పుడు నేను కనబడితే ఆయన నా గురించి, ఆ మోషే అను ఆ వ్యక్తి నా గురించి ఏం రాశాడో మీరు తెలుసుకొని దేవునికి సమీపంగా మారండి. నిన్నైతే నమ్మము అని ఎవరైనా అన్నారనుకోండి, అక్కడ యేసు ప్రభు జీవించిన కాలంలో మేము నిన్ను నమ్మం అన్నారంటే యేసు ప్రభు దేనికి లింక్ చేశాడు? ఇప్పుడు నన్ను నమ్మకపోతే మీరు మోషేని కూడా నమ్మనట్లే. ఎందుకంటే మోషేని నమ్ముతున్నారు, నన్ను నమ్మడం లేదు.
నన్ను నమ్మకపోతే మోషేని నమ్మలేదు అంటే ఇప్పుడు మోషే ఏం చెప్పినట్లు? మోషే అను ఆ వ్యక్తి మీతో ఏం చెప్పాడంటే అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు అనొచ్చు మోషే అని, మనం అనకూడదు, మనం మోషే గారు అనే అనాలి గౌరవప్రదంగా. చూద్దామా? ఇప్పుడు 7వ అధ్యాయం, ఇదే యోహాను సువార్త 7. నిజాలు చెప్పిన వ్యక్తిని అబద్ధికుడిని చేయకూడదు మీరు అని అంటున్నాడు యేసు ప్రభు మోషే గారిని చూపించి. మీరు నన్ను నమ్మడం లేదనంటే మోషేని కూడా నమ్మనట్లే. అంటే ఇప్పుడు మోషేని మీరు ఏమంటున్నారు? అబద్ధికుడు అని అంటున్నారు. అందుచేత నన్ను అబద్ధికుడిని అంటారా అని మీ మీద నేరం మోపుతాడు మోషే లేచి అని మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. మనం చూస్తున్నది నిర్గమకాండమే, కానీ అది చూడకపోయే ముందుగా దాని యొక్క అవసరం ఎంతుందో క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఎంత చక్కగా వివరించుకుంటూ వెళ్తున్నాడు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నంబర్ 7, 19వ వచనం నుండి. ఎక్కువ ఉంది కనుక నేను చదువుతాను, దయచేసి చూడండి. ఈ వచనాలు చూస్తుంటే అంటే మనం ఇందాక మార్కు సువార్త మరియు యోహాను సువార్తలోని 5వ అధ్యాయం, తర్వాత 7వ అధ్యాయం, మనం క్రొత్త నిబంధన చదువుతున్నామా పాత నిబంధన చదువుతున్నామా అనే కన్ఫ్యూజన్లో ఉంటాం. ఎందుకంటే అన్ని మోషే గారి గురించి చదువుతున్నాం. ఇక్కడ చదువుతున్నది న్యూ టెస్టిమెంట్, వింటున్నది మాత్రం ఓల్డ్ టెస్టిమెంట్. ఎందుకంటే యేసు ప్రభు తీసి మాట్లాడుతున్నది ఓల్డ్ టెస్టిమెంట్ యొక్క విషయాలు, పాత నిబంధనకు సంబంధించి. చూద్దామా? యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడునో ఆ ధర్మశాస్త్రంను గైకొనడు. మోషే మీకు ఇచ్చాడుగా ధర్మశాస్త్రం. అయినను మీలో ఎవడునో ఆ ధర్మశాస్త్రం గైకొనడు. చెప్పినవి పాటించాలనే మనసు మీకు లేదు అని అంటున్నాడు యేసు ప్రభు అక్కడ. మీరెందుకు నన్ను చంపచూస్తున్నారని వారితో చెప్పాను. మీరు నన్ను చంపాలని ఎందుకు చూస్తున్నారు? అందుకు జనసమూహము, నీవు దయ్యము పట్టినవాడు, ఎవడు నిన్ను చంపచూచున్నాడని అడుగగా నిజమైన దయ్యం వారికి పట్టింది. ఎవరికి? యేసు ప్రభుతో మాట్లాడుతున్న ప్రజలకు. ప్రభువును చంపాలన్న ఆలోచన వారు చేయట్లేదా? చేస్తున్నారు, కానీ ఎవరు చంపాలని చూస్తున్నారు అని అడుగుతున్నారు. మరి యేసు వారిని చూచి 21వ వచనం, నేను ఒక కార్యము చేసి తిని, నేను ఒక పని చేశాను, మీరందరూ చూస్తుండగా నేను ఒక పని చేసి పెట్టాను, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. నేను ఒక పని చేశాను, అది చూసి మీరు చాలా ఆశ్చర్యపోతున్నారు. నేను చేసిన ఆ పనిని బట్టి ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు, నన్ను చంపాలని చూస్తున్నారు మీరు. మరి ఏం చేశాడు ప్రభు? చూద్దాం ఒకసారి. యేసు ప్రభు ఒక మంచి ఉదాహరణ తీసుకొని మాట్లాడుతున్నాడు 22వ వచనంలో. మోషే మీకు సున్నతి సంస్కారంను నియమించాను. ధర్మశాస్త్రంలో సున్నతి చేసుకోవాలనేది మోషే పరిచయం చేశాడు కదా. చేశాడు అని ఒప్పుకుంటున్నారు వీళ్ళు. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. ఒక విషయం చెప్తాను. ఆ కాలంలో పురుషులకు సున్నతి చేయాలనేది ధర్మశాస్త్రం ప్రకారంగా ఉండింది. అదే ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, విశ్రాంతి దినమున మీరు ఏ పని చేయకూడదని. విశ్రాంతి దినం రోజు ఏ పని చేయకూడదు. ఎవరంతకు వాళ్ళు దేవుని మందిరంలో కనపడాలి, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి. అయితే ఆ విశ్రాంతి దినం రోజు మీలో ఎవరికో సున్నతి అవ్వలేదని చెప్పేసి గమనించి విశ్రాంతి దినం రోజు సున్నతి చేశారు. దేని కొరకు? ధర్మశాస్త్రంలో అలా ఉంది కనుక పాటిస్తున్నామని. కానీ మీరు ఏ రోజు చేశారు అది? సోమవారమా, మంగళవారమా, బుధవారమా? కాదు, విశ్రాంతి దినం రోజు చేశారు. అంటే సున్నతి చేయటానికి మిగిలిన ఏ రోజులు లేవా? కేవలం ఆ విశ్రాంతి దినం రోజే దొరికిందా? అది ప్రశ్న అక్కడ. ఇప్పుడు విశ్రాంతి దినం రోజు పని చేస్తే ఏ శిక్ష పడాలి?
మరణశిక్ష పడాలి అనేది ఉంటుంది బైబిల్లో మనకు. ఈ సుదీర్ఘమైన కాలంలో మనం చూద్దాం ఈ 40 రోజుల్లో. యేసుప్రభు అంటున్నాడు 22వ వచనంలో, ఇప్పుడు వస్తున్నాడు ఆయన పాయింట్కి. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఏ పని చేయకూడదని విశ్రాంతి దినం రోజు ఉంటే మీరు సున్నతి అయితే చేస్తున్నారుగా. 23వ వచనంలో, మోషే ధర్మశాస్త్రం మీరకుండునట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా, ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి. ఒక వ్యక్తి ఆరోగ్యం బాగలేకపోతే యేసు ప్రభు స్వస్థపరిచాడట. అప్పుడు వీళ్ళందరూ చుట్టుకున్నారు. దేని చుట్టుకున్నారు? నువ్వెందుకు ఈరోజు స్వస్థపరిచావు? విశ్రాంతి దినం రోజు ఏ పని చేయకూడదని ఉంది కదా, ఏ పని చేయకూడదని ఉన్నప్పుడు నువ్వెందుకు స్వస్థపరిచావు? విశ్రాంతి దినమును అతిక్రమిస్తే అతడు మరణశిక్ష పొందవలెను అని ఉంటుంది పాత నిబంధనలు. ఆ క్వశ్చన్ మాట్లాడుతున్నాడు ఇక్కడ యోహాను సువార్త 7:23లో. మీరైతే విశ్రాంతి దినం రోజు సున్నతి చేస్తున్నారు, అది పని కాదా? ఈజ్ ఇట్ నాట్ ఎ వర్క్? ఒక వస్తువుని ఇలా తీసి ఒక చోట పెట్టినా కూడా బరువునెత్తి పక్కన పెట్టినా అది పనే, నీ యొక్క పని కొరకు, ప్రయోజనం కొరకు. అలాంటిది మీరు విశ్రాంతి దినం రోజు ఏకంగా సున్నతి చేస్తుంటే అది పని కాదా? ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే నేను ఒకరిని స్వస్థపరిచినందుకు ఇప్పుడు మీరందరూ ఏం ప్లాన్ చేస్తున్నారంటే, ఇదిగో స్వస్థపరచడానికి నీకు మండే లేదా, ట్యూస్డే లేదా, వెన్స్డే లేదా, థర్స్డే లేదా, కేవలం విశ్రాంతి దినం అనేది ఒకటి ఉంది. ఆ కాలంలో శనివారం అనేది ఒక విశ్రాంతి దినం, సాటర్డే. ఆ రోజే మీకు దొరికిందా పని చేయడానికి? కానీ మీరందరూ నన్ను చంపాలని చూస్తున్నారని ఎవరిని తీసి మాట్లాడుతున్నాడు ఇప్పుడు? మోషే గారి సందర్భం తీసి మాట్లాడుతున్నాడు. సరే, ప్రభు దినములు భూమి మీద అనగా శరీరధారిగా ఉండవలసిన దినములు అయిపోయి ఆరోహణం అయిపోయాడు. ఆ తర్వాత శిష్యులు వచ్చారు, అపోస్తలులు. 26వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుల కార్యములు 26. అపోస్తలుల కార్యములు 26. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఈ అధ్యాయంలో? పౌలు గారు కనబడతారు. ఇంటికి వెళ్ళి చదవండి, టైం లేదు కాబట్టి. అధ్యాయం మొత్తం అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్న అధ్యాయం ఇది. అప్పుడు పౌలు గారు తీసుకొని ప్రస్తావిస్తూ ఉపదేశిస్తున్న మాటలు లేదా తెలియజేస్తున్న మాటలు 22, 23 వచనాలు. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 22, 23 వచనాలు. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానం పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు ఈ మాట. అపోస్తలుల కార్యములు 26, 22లో ఈ ప్రజలకును అన్యజనులకును అంటే ఇశ్రాయేలు అనే ఆ జనాంగానికి మరియు అన్యజనులకు అంటే మనకు వెలుగు ప్రచురింపబోవునని ఎవరో చెప్పారట. ఎవరు వారు? ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని అని పౌలు గారు కూడా మోషే చెప్పినటువంటి మాటల్లో నాకు నా ప్రభువు కనపడుతున్నాడు, ఆ ప్రభు లోకానికి వెలుగు అనే విషయం అక్కడ ప్రస్తావించబడింది. అక్కడ ఆ లోకానికి వెలుగైన ప్రభువును నేను పొందుకున్నాను, మరి మీరు పొందుకుంటారా? ఓ అగ్రిప్ప రాజా అని మాట్లాడాడు అక్కడ 26వ అధ్యాయంలో. సరే, ఇంతవరకు చూసిన వచనాలు మీరు గమనిస్తే మార్కు సువార్త 1వ అధ్యాయంలో చూశాను, ప్రభువు ప్రస్తావించాడు మోషే చెప్పినట్లు వెళ్ళి కనపడు అక్కడ.
కుష్ఠరోగం బాగైన వ్యక్తితో. ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడాడు. మీరు మోషే చెప్పిన విషయాలు వెళ్ళి చూడండి, అక్కడ నేనున్నాను, అప్పుడు మీకు నేను అర్థమవుతానని. అలానే యోహాను సువార్తలో మరో సందర్భంలో చూసాము, మనిషి రోగంతో ఉన్నప్పుడు స్వస్థపరిచాను. దీనికి మీరు నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నారు? మనసున్న వ్యక్తి ఆలోచిస్తాడు ఈ విషయం. ఒకసారి మోషే చెప్పిన మాటలు వెళ్ళి గ్రహించండి అనే మాటలు అక్కడ యేసు ప్రభు చెప్తుంటే, ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తలులు కూడా మళ్ళీ ఎవరి మాటలు తీసుకొని మాట్లాడుతున్నారు? నిర్గమకాండంలో ఉన్న విషయాలు తీసి, ఇవి మనం ఆలోచించాలి కదా, ఇవి మనం ఆలోచించకపోతే మనకు కష్టమవుతుంది కదా, దేవుని గురించి సంపూర్ణంగా మనం తెలుసుకోవడం కష్టమవుతుంది కదా, మీరు వెళ్ళి అవి రెఫర్ చేసుకోండి, అక్కడ నేను కనపడతాను, అప్పుడు నేను మీకు అర్థమవుతాను అని యేసు ప్రభువే ఎన్నో విషయాలు చెప్పాడు. కాబట్టి అన్యజనులకును స్వకీయులకును వెలుగుగా అగుపడిన ఆ ప్రభువును మోషే గారు ఎలా పరిచయం చేశారో తెలుసుకోవాలనుకుంటే ఈ 40 రోజుల ప్రయాణాన్ని మీరు నిలిపివేయకుండా కొనసాగించండి. సమయం 8:30 అవుతుంది. ఇంతటితో నేటి సందేశం సమాప్తం. మిగిలిన విషయాలు రేపు చూద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడు మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ విషయాలు మేము తెలుసుకోవాలి, మీకు సమీపస్థలముగా మారాలి. మాకెన్నో విషయాలు నేర్పించండి తండ్రి. ప్రభువే సెలవిస్తూ నా గురించి వ్రాయబడిన మాటలను వెళ్ళి చూడండి, అప్పుడు నేను మీకు అర్థమవుతాను. అంటే పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలలో మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించుటకు భూమి మీదకి వచ్చిన మా ప్రభువు కనబడుతున్నాడని మేము గ్రహించలాగిన సహాయం చేయండి. ఈరోజు పరిచయ మాటలుగా దేవుని ప్రజలతో దేవుని నివాసం అనే ఈ సందర్భాన్ని ప్రారంభించుకుని ఉండగా మాతో మాట్లాడండి. ఇంకా ఎన్నో విషయాలు మేము నేర్చుకోవాలి. మీకే మమ్మల్ని అప్పచెప్పుకుంటూ సమర్పించుకుంటూ మీ చిత్తానుసారంగా నడిపించమని వేడుకొంచి ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.